ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మీరు ఈ మధ్య చూసే ఉంటారు, మనం కూడా కొంతమందికి ఆల్గోస్ ఇస్తున్నాం, కొంచెం ఒక వేలో చేస్తూ ఉన్నాం. అది ఆచితూచి చాలా లిమిటెడ్గా, ఎక్కడా కూడా మనం ఎగ్జాగరేటెడ్ వర్డ్స్ని వాడలేదు, కోట్లు వస్తాయి లక్షలు వస్తాయని. కానీ మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్, ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఒక ఊహాజనితమైనటువంటి కల్పిత పాత్ర మాత్రం, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇతను చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాడు, షార్ట్స్లో చేస్తున్నాడు. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మళ్ళీ ఎట్టాడు, మీరు వదిలేశారు అది ఇదని. ఇప్పుడు మనం చాలా అవేర్నెస్ అనేటువంటిది దీని మీద తీసుకుని వచ్చాము, ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి క్యారెక్టర్ మీద. మరలా చేయాలి అని అంటే కొంచెం ఇబ్బంది, పదే చేయడం కూడా అనవసరం. కానీ ఈ మధ్య ఇప్పుడు కొన్ని వాట్సాప్ మెసేజెస్ ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంటే ఇంత తేలిగ్గా పబ్లిక్ని ఏమార్చి మోసం చేస్తారా అనేటువంటిది అనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు ఏం చేశారు, ఒకే స్ట్రాటజీని, ఈ శాంతి స్ట్రాటజీని స్టార్ట్ చేశారు. శాంతి అంటే ఇంకా జీవితాంతం శాంతిమయంగా ఉంటుందని. మరి ఎప్పుడైతే దీంట్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోయింది. దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్గా అది డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా. స్ట్రాటజీ డ్యామేజ్ అయిపోయినాక మరలా ఇదేదో టెక్నికల్ గ్లిడ్జీ. అసలు ఇది ప్రతిదానికి ఇప్పుడు ఒకసారి అయితే అనుకోవచ్చు, కొత్త వాళ్ళు కూడా అసలు తెలుసుకోవాలన్నమాట. ఇది టెక్నికల్ గ్లిడ్జ్ అనేది ఏమి ఉండదు, మనం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నామా లేదా అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. దాని గురించి ఆలోచించకుండా టెక్నికల్ గ్లిడ్జ్ వచ్చింది అందుకని చెప్పేసి మనం వేరే స్ట్రాటజీ అని కొత్త స్ట్రాటజీ మొదలెట్టేశారు. ఎందుకు మొదలెట్టేశారు? ఇప్పుడు ప్రీవియస్గా ఉన్న శాంతి స్ట్రాటజీలో ఒక మార్నింగే మెసేజ్ చేశారు. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, మీరు ఒక స్టెప్ వేసేటప్పుడు మనీ ఈజీగా ఎప్పుడు రాదు. స్టాక్ మార్కెట్లో చాలా కేర్ఫుల్గా మన యొక్క స్టెప్స్ అనేటువంటిది ఉండాలి. ఊరకనే లక్షలు వస్తాయి అంటే నమ్మవద్దు అని చెప్పేసి చెప్తున్నా. అయినా పరిగెత్తుతూ వెళ్తున్నారు కదా. వాళ్ళు ఒకరు మెసేజ్ చేశారు, అతను పెట్టినటువంటి క్యాపిటల్ మొత్తం కూడా 50,000 కొలాప్స్ అయిపోయిందని, అంటే పోయింది అని చెప్పేసి. ఎందుకని జరుగుతుంది అట్లా? ఎందుకని అంటే నిన్న అతని యొక్క మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ పొజిషనే దాదాపుగా $500 పైనే లాస్ అనేటువంటిది చూపించింది. ఇప్పుడు ఏదో కొద్దిగా కవర్ అయింది. కానీ $500 పెట్టినాక ఎవరైతే 40,000, 50,000 లోపు పెట్టేస్తారో వాళ్ళ అకౌంట్స్ మొత్తం ఎగిరిపోతాయి. ఈ ప్రాథమికమైనటువంటి విషయాన్ని అవేర్నెస్తో చెప్పాలన్నమాట. అది చెప్పకుండా మనకి ఎప్పటికీ వచ్చేస్తుంది, ఈ టెక్నికల్ గ్లిడ్జ్ ఉంది అనేటువంటితో చెప్పటం. ప్రతిసారి ఎన్నిసార్లు వస్తే ఇప్పటికి 10 స్ట్రాటజీస్ అనేటువంటిది డెవలప్ చేసి వాటిని ఇంప్లిమెంటేషన్ చేసి అన్నిటిలో బొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తది ఇది లైఫ్ టైం సెటిల్ అన్నారు. ఏది శాంతి స్ట్రాటజీని స్టార్ట్ చేసి, అదే పీస్ స్ట్రాటజీని స్టార్ట్ చేసి అది పోయింది కదా. ఇప్పుడు అది పోయింది, మళ్ళీ కొత్తగా ఇంకో స్ట్రాటజీ లైఫ్ టైము, ఎనీ టైం మనీ తెచ్చుకోవడమే. డబ్బుల్ని ఏం లేదు, బ్యాంకులో ఏటీఎంలో పెట్టి డబ్బులు తీసుకున్నట్టుగా. సో ఇవన్నీ వర్కౌట్ అయింది. అది కూడా ఆఖరికి దాంట్లో కూడా ఒక $40-50 లాస్లో ఉన్నది. అంటే స్టాక్ మార్కెట్ అన్న తర్వాత లాభాలు రావడం, నష్టాలు రావడం అనేటువంటిది సహజమే. కానీ ఇంత బ్లైండ్గా, ఇంత కన్నింగ్ నేచర్ తోటి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ట్రేడర్ అనేటువంటి వాడు మనం ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నప్పుడు ట్రేడర్ ఈజీగా అట్రాక్ట్ అవుతాడు. ఎందుకంటే 20,000, 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళలో కనీసం ఒక 1,000-2,000 మంది అట్రాక్ట్ అవుతారు కదా. అటువంటిది ఏం జరగకుండా ఏకాఏకిన వచ్చేస్తున్నా అని చెప్పవటం, తర్వాత టెక్నికల్ గ్లిడ్జీ అని చెప్పటం, తర్వాత 48 గంటల్లో బిట్కాయిన్ పడిపోయిద్దంట. అదే కనుక వర్ష సూచన తుఫాను రానున్న 48 గంటల్లో వాయుగుండం మహా తుఫానుగా మారే ప్రమాదం ఉంది అని చెప్పేసి చెప్తుంటారు కదా. ఆ టైప్లో చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఎథికల్గా ఒక నైతికతతో ఏదైనా సరే చేయాలి. ఈ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా కనీసం ఆలోచించాలి. దీంట్లో టెక్నికల్ గ్లిడ్జెస్ ఉండవు. టెక్నికల్ గ్లిడ్జెస్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్లో రావన్నమాట. దాదాపు వాళ్ళు ఎవ్రీ వీక్ సర్వర్ మెయింటెనెన్స్ రకరకాలైనటువంటి చేస్తూ ఉంటారు. మనం ఎగ్జిక్యూషన్ మనం తీసుకున్నాము, ఇంతకుముందు టేక్ ప్రాఫిట్ అనేది పెట్టాము, మరి అవి తీసుకోవట్లేదు కదా.
ఇంకా ఈ వీళ్ళని అంటే తనని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని మేనేజ్ చేయడం కోసం ఇప్పుడు 5% కాదు, ఇప్పుడు 10% ప్రాఫిట్ పెట్టుకోండి. అంటే అమ్మో! 10% వస్తదేమో అని ఒక రకమైనటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందటానికి అతను సమాయత్తం చేస్తున్నాడనమాట. ఫాలోవర్స్ గబక్కన పోకుండా. సో, ఇప్పటి వరకు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలామంది చిన్నాభిన్నమైపోయారు. కొంతమంది ప్రాణాలు గూడా పోయినాయి ఇతని వలన. చాలా డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. శ్రీకాకుళంలో ఒకతను చనిపోయారు గూడా. సో, నేను చెప్పేదేందంటే అనవసరంగా మీరు మితిమీరిపోయి ఊరకనే మాటలనేటువంటివి నమ్మాల్సిన అవసరం లేదు. ఇదే స్ట్రాటజీస్‌ని మీ ఎక్స్‌నెస్‌లో గానీ, కాపీ ట్రేడింగ్ వండర్‌ఫుల్ అయినటువంటి రిటర్న్స్ ఇస్తున్నటువంటి కొన్ని సంస్థలున్నాయి. అటువంటి వాటినన్నా ఫాలో అవ్వండి. అంతేగాని ఇటువంటి వాళ్ళని ఫాలో అవుతూ ఎలా మీరు సస్టైనబిలిటీ కాగలుగుతారు? ఇప్పటికే ఈ శాంతి స్ట్రాటజీలో దాదాపుగా నెల రోజుల క్రితం ఒక పొజిషన్ అక్కడి నుంచి హోల్డ్ అవుతానే లాస్ట్‌లోని $30, $40, $50, $100 అట్లా వెళ్ళిపోతానే ఉన్నది. ఈ నెల రోజుల పాటు ఒక 40, 50,000 క్యాపిటల్ పెట్టినటువంటి వాడు 40, 50,000 ఎక్కడన్నా తీసుకొచ్చి పెట్టేసినటువంటి వాడు, వాడి పరిస్థితి ఎందుకు గుండెలు డబ్బ అంటూ ఉంటాయి. సో, ఆడు ఆ నెల నిద్రపోయి ఉండడు, కాపురం చేసి ఉండడు, అన్ని పిల్లల్ని సరిగ్గా పట్టించుకొని ఉండడు. ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ట్రేడర్ అనేటువంటి వాడు ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా నమ్మవద్దు. ఒకవేళ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని చెప్పాలంటే రిస్క్‌ని ముందు అసలు డిస్కషన్ అనేటువంటిది చేయండి. వితౌట్ రిస్క్ డిస్కషన్ యూ కాంట్ ప్లే ఎనీథింగ్ ఇన్ ద పబ్లిక్ అనమాట. ఇన్ ద స్టాక్ మార్కెట్‌లో మనం అసలు ఏది ప్లే చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మేము ఇస్తున్నామంటే ఆల్గో అది అసలు 20 మెంబర్స్‌కి ఇచ్చాం. చాలామందికి ఇవ్వట్లా. వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళు ఏం చేస్తారు, జాబ్ చేస్తారా, డబ్బులు పోయినా పర్వాలేదా, మీకు ఏదైనా రిస్క్ అనేది ఉందండి, క్యాపిటల్ గ్యారంటీ లేదు, ఇన్ని రకాలైన చెప్తున్నాను. ఎందుకు 99% పోదు అనేది నమ్మకం ఉంది. 1% పోవచ్చు. కాబట్టి అయినప్పటికీ కూడా నేను కొన్ని వందల వీడియోస్‌లో, చాలా వీడియోస్‌లో చెప్తానే ఉన్నా. రిస్క్ ఉంది, రిస్క్ ఉంది, రిస్క్ ఉంది అని. సో, వీటిని హైలైట్ చేయకుండా గనక చెప్తే ట్రేడర్ అనేటువంటి వాడు ప్రిపేర్ కాలేడనమాట. కాబట్టి దయచేసి మీరెవరైనా సరే, ఎవరినైనా సరే నమ్మేటప్పుడు, ఎవరినైనా ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఈజీగా స్టాక్ మార్కెట్‌లో డబ్బులు రావు. వాళ్ళు ఇంతకుముందు చెప్పినటువంటి మాటల్ని, ఇప్పుడు చెప్తున్నటువంటి మాటల్ని, అసలు వాస్తవాల్ని వీటన్నిటిని బేరీజు వేసుకొని మాత్రమే మీరు స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతారు, ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే మేమిచ్చిన ఆల్గోలో మీరు అనవసరంగా సొంత ప్రయోగాలు అనేటువంటివి చేయకండి. ఆల్గో అనేటువంటిది ఒక ఆటోమేటెడ్ మెషిన్, అది మన మాట వినదనమాట. సో, కొంతమంది సొంత ప్రయోగాలు చేస్తా ఉంటే చాలా దెబ్బలు తగులుతున్నాయి. సో, మీరు ఎవరైనా సరే ఆల్గో మనం దాన్ని ఇచ్చినట్టు దాని పని దాన్ని చేసుకుంటా పోనీయండి. లేటర్ ఆన్ దట్ దాని యొక్క రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని జాగ్రత్తగా ముందుకు సాగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.